మరణించిన కన్న కొడుకుపై మమకారంతో గ్రామస్తుల దాహార్తిని తీరుస్తున్నారు ఓ వృద్ధ దంపతులు. వివరాల్లోకి వెళ్తే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య గౌడ్, శారదా దంపతులకు ముగ్గురు కుమారులు జన్మించారు. కాగా పెద్ద కుమారుడు పల్లె శ్రీనివాస్ గౌడ్ గత 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఎదిగొచ్చిన తమ కుమారుడు మరణించినా గానీ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని తమ కుమారుడి జ్ఞాపకార్థం గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకై సుమారు 80,000 రూపాయలతో నీళ్ల ట్యాంక్ నిర్మాణం చేపట్టి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు మే 20 బుధవారం రోజున ప్రారంభించారు. అలాగే గ్రామంలో గ్రామస్తులు కూర్చునేందుకై 15,000 రూపాయలు వెచ్చించి బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ మరణం చాలా బాధాకరమైన విషయమని, అతని తల్లిదండ్రులు వారి జ్ఞాపకార్థం మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నందుకు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ సోదరులు సురేష్ గౌడ్, నరేష్ గౌడ్, కూతురు హర్షిత, గౌడ సంఘం నాయకులు పల్లె రాజు గౌడ్, పడారి కొమరయ్య గౌడ్, మార్కా శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు గూడూరి స్వామిరెడ్డి, కొల్లిపాక శ్రీనివాస్, ఎండి రషీద్, పల్లె రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో మన మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య గారి పెద్ద కుమారుడు పల్లె శ్రీనివాస్ గౌడ్ మరి అకాల మరణం పొంది ఉన్నారు. ఈరోజు వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థం కొరకై ఇప్పల్ నర్సింగాపురం గ్రామంలో మరి ఎల్లమ్మ గుడి దగ్గర ప్రజల అవసరాల తీర్చుడకై నీటి ట్యాంకును నిర్మించి ఎప్పుడు ఇక్కడ ఎల్లమ్మగుడి దగ్గర ప్రతి కులం వారి పొలంకు చెందినవారు కానీ ఇటు నల్లరాయపల్లె గ్రామానికి వెళ్ళేవారు కానీ అమ్మనూరు పోయేవారు కానీ నీళ్ళ ఒక అవసరం కొరకు ఈరోజు నిర్మించరు. మరి ఇది ఒక వారికి ఆలోచన, ఇది మంచిది. ఎందుకంటే ప్రతి వారికి ఇక్కడ నీళ్ళు అవసరం. ఈ గౌడ సంఘానికి వారికి కూడా ఇక్కడ రోజు ఇక్కడ చాలా మంది ఉంటారు. మరి నీళ్ళ అవసరాలు ఉంటాయి. వాటి కొరకై మరి ఈరోజు నిర్మించినారు. ఇది ఒక మంచి ఆలోచన. మరి దీనికి వారి ఒక చేసినందుకు, వారికి ఒక కొడుకు ఒక జ్ఞాపకార్థం కొరకు చేసినందుకు మాకు కూడా ఇది ఆయన ఒక మంచి ఆలోచన అనేది మేము మా గ్రామ ప్రజలం భావిస్తున్నాం. ఈరోజు ఇప్పల్ నర్సింగాపురంలో మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య గారి ప్రథమ పుత్రుడు పల్లె శ్రీనివాస్ అకాల మరణం చెందినందుకు వారి జ్ఞాపకార్థం కొరకు ఒక ట్యాంక్ నిర్మాణం చేసి
వారి ఆత్మ శాంతి గురించాలని ఈ ప్రాంత ప్రజలకు నీటి ఎద్దట ఉన్నది కాబట్టి టెంపుల్ దగ్గర, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరికీ అవసరాలు భావించి వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో ఆ ట్యాంక్ని ఓపెన్ చేసి మాజీ సర్పంచ్కి, మరి వారి కుమారుడైన శ్రీనివాస్ గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాస్కు జ్ఞాపకార్థంగా వారికి శాంతి కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మా పెద్ద కుమారుడు చనిపోయిన అందున దురదృష్టకరం. మేము ఇక్కడ ఆయన పేరు మీద ట్యాంక్ నిర్మాణం చేయాలని మా కుటుంబ సభ్యులందరం ఆలోచించుకున్నాము. అలాగే చేసినాము. ఇది అందరికీ అవసరం ఉండాలని ఉంటుందని మేము కోరుకుంటున్నాము.